ఏమంటా ఉన్నాడండి యేసయ్య? ఆ మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నీ కూతురు చచ్చిపోయిందని చెప్పి నిన్ను మరింత బలహీన పరిచేస్తున్నారు కదా, ఆ మాటలు పట్టించుకోవద్దు. యేసయ్య ఈరోజు అదే మాట, ఒకవేళ నువ్వు నిరుత్సాహపడతా ఉన్నావేమో, నీ బ్రతుకును చక్కదిద్దుకోలేక, బాగు చేసుకోలేక, లేకపోతే మీ ఇంట్లో ఉండేటువంటి వారిని బాగు చేసుకోలేక, సరైన మార్గంలో నడిపించుకోలేక ఇబ్బంది పడతా ఉన్నావేమో. అనేక మంది ఈడు మరి బాగుపడ్డు, నీ కొడుకు మరి బాగుపడ్డు, నీ కూతురు బతుకు మరి బాగుపడదని చెప్పి మరింతగా నిన్ను బలహీనపరిచేస్తున్నారేమో. యేసయ్య నీతో ఈ రాత్రికాల సమయంలో ఒక మాట అంటున్నాడు, వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవద్దు, వారి మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు. వాళ్ళు అలాగే అంటారు. నువ్వు భయపడక నమ్మిక మాత్రం ఉంచుము. దేవునికి స్తోత్రం. యేసయ్య ధైర్యపరుస్తా ఉన్నాడు, ధైర్యం చెప్తా ఉన్నాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నమ్మకం పెట్టుకో, నీ కూతుర్ని బ్రతికించేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి భరోసా ఇస్తా ఉన్నాడు ఆ యాయి.